టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన మెటీరియల్ అయితే ఈ ఛానల్లో అందిస్తున్నాను. చాలా వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ జీకే కానివ్వండి, కరెంట్ పేపర్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఉపయోగకరం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ పేపర్స్ విత్ స్టాక్ జీకే కూడా డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీ గెలిచిన స్థానాలు ఎన్ని? రీసెంట్గా మనకి 5 రాష్ట్రాలలో మనకు ఎన్నికలు జరిగాయి. ఆల్రెడీ ఇచ్చాను నేను. అందులో ఒక కేంద్రపాలిత ప్రాంతము, మిగతా 4 స్టేట్స్. సో దానికి సంబంధించి నేను ఇక్కడ మీకు వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం బీజేపీ పవర్లోకి వచ్చింది టీఎంసీ మీద. సో ఎన్ని స్థానాలు వాళ్ళు గెలుచుకున్నారు అన్నది ఇక్కడ ఇచ్చాను. ఆప్షన్ 1 207, ఆప్షన్ 2 294, ఆప్షన్ 3 119, ఆప్షన్ 4 253. ఇందులో రైట్ ఆన్సర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుచుకున్న స్థానాలు. రైట్, అక్కడ మొత్తం మనకి బీజేపీ వచ్చేసి 207 స్థానాలు అయితే గెలుచుకుందండి, విజయం సాధించింది. 294 మొత్తం అంటే అక్కడ అసెంబ్లీ స్థానాల సంఖ్య వచ్చేసి 294. దాంట్లో 293కు ఎలక్షన్ జరిగాయి, ఒక దగ్గర మాత్రం పోస్ట్ పోన్ చేశారు. సో బీజేపీ 207 స్థానాలు గెలుచుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 119 ఏమో తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇది. ఓకే, ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, ఎబోలా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? ఈ మధ్యకాలంలో మనకు వార్తాపత్రికలలో ఈ వైరస్ గురించిన ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల మనకి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్నట్టు మన న్యూస్ పేపర్లో చదువుతున్నాం. మరి ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను: గాలి, జంతువులు, కలుషిత ఆహారము, పైవన్నీ. రైట్ ఆన్సర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎబోలా వైరస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది జునోటిక్ డిసీజ్ అండి. అంటే జంతువుల ద్వారా వచ్చేటటువంటి వ్యాధుల్ని జునోటిక్ డిసీజ్ అంటాము. మీరు చూడండి, దానికి మనుషులకి ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే ఇది ఫ్రూట్ బ్యాట్స్, పండ్లను తినే గబ్బిలాల నుంచి దీనికి సహజ ఆతిథ్య జీవులు, తర్వాత మీ కోతులు, గొరిల్లాలు, చింపాంజీల వంటి వ్యాధి సోకిన జంతువులతో లేదా కలుషితమైన మాంసంతో సంబంధం ద్వారా మనుషులకైతే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ ఎబోలా వైరస్ అనేది ఆర్థో ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిందండి. ప్రజెంట్ అయితే ఇది మనకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటే ఆఫ్రికన్ కంట్రీస్, ఇవి ఉగాండా దేశాలలో వ్యాపిస్తున్నది. క్వశ్చన్ నెంబర్ 3, కేరళ నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? మీకు అంతకుముందు లిస్టులో నేను తమిళనాడు ఇచ్చాను, వెస్ట్ బెంగాల్ ఇచ్చాను, అస్సాం ఇచ్చాను, పుదుచ్చేరి ఇచ్చాను, ఎవరెవరు సీఎంస్ అనేవి. ఇక్కడ కేరళ ఇచ్చాను. సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను: ఎన్ రంగస్వామి, కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, విజయ్. కేరళ నూతన సీఎం ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మీకు విడి సతీశన్ కేరళ యొక్క నూతన ముఖ్యమంత్రిగా రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ రంగస్వామి మనకి పుదుచ్చేరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలో మనకి యూడిఎఫ్ నేతృత్వం అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అక్కడ విజయం సాధించింది. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో నూతనంగా ఏర్పడ్డ 18వ రైల్వే జోన్ ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి: ఉత్తర కోస్తా, తూర్పు కోస్తా, విజయవాడ, దక్షిణ కోస్తా రైల్వే జోన్. అంత ఈజీ కాదండి మీరు ఆన్సర్ చేయడము, వెరీ క్రిటికల్, మీకు గమనించండి. సో మీరు పర్ఫెక్ట్ చదువు తప్ప మీరు ఆన్సర్ అయితే మీరు ఐడెంటిఫై చేయలేరు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అండి. విశాఖపట్నం కేంద్రంగా మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్తగా ఏర్పడింది. జూన్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల వార్తల్లోకి వచ్చిన భోజ్శాల ప్రాంగణం ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్ అండి. దీనికి రైట్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను నేను. ఇక్కడ కూడా మీకు కన్ఫ్యూజింగ్గా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కరెక్ట్ చదివితేనే మీరు ఆన్సర్ చేస్తారు. సో భోజశాల ప్రాంగణము హిందూ ముస్లిం వర్సెస్ కొంత కాంట్రవర్సీ ఉంది. రీసెంట్గా మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే అది పూర్తిగా మనకి ఒక టెంపుల్ ఉండేది అక్కడ, ఏన్షియంట్ కన్స్ట్రక్షన్ ఉండేది, సో అది హిందువులకి చెందుతుందని రీసెంట్ ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్, మీరు ఇంకా గమనించండి, ఇది థార్ జిల్లాలో ఉందండి. ఇది ఒకప్పుడు సరస్వతికి అంకితం చేసిన హిందూ దేవాలయము, 11వ శతాబ్దం అని చెప్తున్నారు. అప్పుడు మీకు పరమార భోజుడు అంటే మీకు పరమార్లు పరిపాలించేటప్పుడు పరమార భోజుడు కాలం నాటిదని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, కోల్ గ్యాసిఫికేషన్ అనగానేమి? రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. సైన్స్ అండ్ టెక్నాలజీలు ఇవి కంపల్సరీ చదవాలి మనము. ఈ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏం లేదండి, బొగ్గును సింథటిక్ గ్యాస్గా మార్చేటటువంటి ప్రక్రియ అండి. దీన్నే మనం ఏమంటామంటే సిన్ గ్యాస్ అంటాము. ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకి కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, మీథేన్, CO2, నీటి ఆవిరి అనేవి కలిసి ఉంటాయి. దీంట్లో ఏం చేస్తారంటే మనకు ఎక్కువ టెంపరేచరు, ప్రెషర్ వద్ద బొగ్గును పాక్షిక ఆక్సీకరణకు గురి చేసినప్పుడే
ఈ సిన్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఒక మిషన్ని కూడా లాంచ్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2026లో ఇండియా స్థానం ఎంత? ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటాము, చాలా చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు, 97, 123, 157, 159. రైట్ ఆన్సర్ వచ్చేసి మన ప్లేస్ ఎక్కడ అంటే 157లో ఉందండి ఇండియా పొజిషన్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో. ఫస్ట్ ర్యాంక్ నార్వే ఉంది, చివరి స్థానం అయితే ఎరిత్రియా ఉంది. ఈ రిపోర్ట్ ఇచ్చేది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే వాళ్ళు ఈ రిపోర్ట్ అయితే ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 8, సెప్టెంబర్ 2026లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో జరుగుతుంది? 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి, బీజింగ్, షాంఘై, మాస్కో, న్యూఢిల్లీ. వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు మనకి న్యూఢిల్లీలో జరగనుంది. భారత్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇంకా కొన్ని దేశాలు అయితే కొత్తగా చేరినాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఒక మీటింగ్ అయితే మనకు పెట్టుకోబోతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9, యుఐడిఐ నూతన CEO ఎవరు? మనకి ఈ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేసేటటువంటి సంస్థ అండి. దీని గురించి ఆల్రెడీ గతంలో కూడా నేను వీడియోలో ఇచ్చాను. సౌరభ్ విజయ్ అండి దీని యొక్క నూతన CEO. ఇది ఆధార్ చట్టం 2016 కింద ఏర్పాటైంది. ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒక విశిష్ట గుర్తింపును అందించడమే దీని యొక్క లక్ష్యం అండి. లాస్ట్ క్వశ్చన్, యాంటీ టెర్రరిజం డే, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి, May 22, May 21, May 3, May 11. రైట్ ఆన్సర్ వచ్చేసి యాంటీ టెర్రరిజం డే May 21న జరుపుకుంటారండి. ఎందుకంటే ఆ రోజున రాజీవ్ గాంధీ హత్య కూడా జరిగింది. మరి అప్పటి నుంచి అయితే ఇది ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇక May 22 అనేది అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, May 3 ఏమో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, May 11 ఏమో మనకు జాతీయ సాంకేతిక దినోత్సవం. అణు పరీక్షలు 1998లో రెండవసారి మనం కండక్ట్ చేసినాము May 11న. సో అది దానికి జరుపుకుంటాం, టెక్నాలజీ డే. మొత్తం మీద ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, రేపు వీలైతే తప్పకుండా నెక్స్ట్ వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, షేర్ దిస్ వీడియో.